హలో అండి విజ్ఞాన్ గారు. ఇప్పుడు విజయశాంతి గారు 'సరిలేరు నీకెవరు' సినిమా తీసిన తర్వాత మళ్ళీ ఆమె వెండి తెర మీద మనకు కనిపించలేదు. 'సరిలేరు నీకెవరు'కి అనిల్ రావిపూడి గారు విజయశాంతి గారిని ఒప్పించడానికి చాలా టైం తీసుకున్నారంట. బట్ అంత పవర్‌ఫుల్ క్యారెక్టర్ అయితేనే చేస్తానని అన్నారు. ఒక తల్లి పాత్రలో మాత్రం చాలా మంచి క్యారెక్టర్ అది. నిజం చెప్పంటే అది పవర్‌ఫుల్ క్యారెక్టరే. బట్ ఇప్పుడు మనకి కళ్యాణ్ రామ్ గారితో తీసే దాంట్లో ద టైటిలే 'సన్ ఆఫ్ వైజయంతి'. పైగా వైజయంతి అన్న పేరు విజయశాంతి గారికి బాగా కలిసొచ్చిందని అనుకోవచ్చు కదా! సో, ఈ సినిమాకి సంబంధించి మీడియా వాళ్ళు మాట్లాడినప్పుడు రకరకాల వార్తలు మనం చూసాం. బాలకృష్ణ గారికి సంబంధించి స్పందించారు. కళ్యాణ్ రామ్ గారికి గురించి స్పందించారు. ఏం చెప్తారు? ఇక్కడ నిన్న ఒక విలేకరు వచ్చి ఏమడిగాడు అంటే, మీ బాబాయ్తో కలిసి ఎప్పుడు నటిస్తారు అని అడిగాడు. అక్కడ కట్ చేశాను నేను యాక్చువల్లీ. ఓకే. ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో మనం ఇదే మాట్లాడుకున్నాం. నీ వెనకాల ఉన్న బ్యానర్ ఏంటి? అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. మధ్యలో బాలకృష్ణ టాపిక్ ఎందుకు? ఇప్పుడు అందరు ఏం రాస్తారు తెలుసా? బాలయ్య గురించి అలా అన్న కళ్యాణరావు, ఇలా అన్న కళ్యాణరావు. చెప్పాడు అనుకో, అలా చెప్పిన కళ్యాణరావు, ఇలా చెప్పిన కళ్యాణరావు. చెప్పలేదనుకో, అడగగానే విసుక్కున్న కళ్యాణరావు, అసలు చెప్పలేకుండా మోమాడబడ్డ కళ్యాణరావు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఏమైంది? గతంలో ఎన్నిసార్లు ఈ సందర్భాలు మాట్లాడుకున్నాం మనం. కాకపోతే ఒకట్లే, లాస్ట్ లో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అని అంటే మేబీ అది చెప్పేస్తారేమో. పేర్లు తీసి అనేసరికి అసలు అలా కూడా కాదమ్మా. ఇప్పుడు ఒక సెలబ్రిటీ ప్రెస్ మీట్ పెట్టింది అంటే బ్యానర్ కి గౌరవం ఇవ్వండి ఫస్ట్. ప్రెస్ మీట్ అంటే ఏదో పబ్లిసిటీ కోసం వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు, పిలిచారు. ఏం పబ్లిసిటీ చేస్తున్నారా వీళ్ళు అంటే వెనకాల ఆ ప్రోడక్ట్ ఏదో ఉంటుంది. మసాలా ప్రోడక్టో, ఆయిల్ ప్రోడక్టో, బండో, సినిమో, షికారో, ఏదో ఒకటి. దాని గురించి మాత్రమే మాట్లాడాలి, ఎక్స్ట్రాలు మాట్లాడకూడదు. నెక్స్ట్, తిరుమల కొండ ఎక్కినా కూడా వాళ్ళు వస్తారు, దర్శనం బాగా జరిగిందా అండి, మీకు ఎలా అనిపిస్తుంది, అవి కదా నువ్వు అడుగు. ఇంకేమేమేమో అడుగుతారు వాళ్ళు తిరుపతికి వస్తా. ఎప్పుడు అడగాలి నువ్వు? నీకు ఇలా వచ్చి కూర్చొని పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఖాళీ సమయాల్లో ఎక్కడికి వెళ్తుంటారు, మీ ఆవిడ గురించి చెప్పండి, మీ పిల్లల గురించి చెప్పండి, బాలకృష్ణ గారితో మీరు ఎంత క్లోజ్గా ఉంటారు, అప్పుడప్పుడు వస్తారా పండగలకి, ఆయనతో నటిస్తావా సినిమాలు ఉంటే, అప్పుడు. పర్సనల్ ఇంటర్వ్యూకి ప్రొఫెషనల్ ఇంటర్వ్యూస్కి చాలా తేడా ఉంటుంది. ఏ జర్నలిస్ట్ అయినా తెలుసుకోవాలి. బట్ ఈ మధ్యకాలంలో ఎంత వయసు వచ్చినా సరే అది అర్థం అవ్వట్లేదు జనాలకి. మళ్ళీ మనం గతంలో చాలాసార్లు సమంత విషయంలో శాకుంతలం గురించి వాళ్ళు మాట్లాడాలి, రావాలి. ఒక్కరు కూడా శాకుంతలం సినిమా గురించి రాయలేదు తెలుసా? ఒక్కరు రాయలేదు. ఈ పక్క దిల్ రాజు, ఆ పక్క గుణశేఖర్ ఉంటుంటే, ఇది హస్బెండ్ దూరం అయిన తర్వాత విరహవేదన అనుభవించే క్యారెక్టర్ కదా శాకుంతలది. నీకు కూడా లైఫ్లో రీసెంట్గా ఇలా జరిగింది కదా, ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు నీకు ఎలా అనిపించింది అని అడిగాడు. అంటే ఎక్కడో లింకప్ కుదిరింది అనిపించలేదు అసలు. అది అలా ఎలా? అలానే అట్లా తప్పు కదా. నేనేమంటా, మేబీ ఆ సీన్ కి ఆ క్వశ్చన్ కనెక్ట్ అయింది అనుకోవచ్చు, కథ పరంగా మేబీ అలా తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు. శాకుంతలం సినిమాలో సమంత ఎంత అద్భుతంగా నటించిందంటే, పర్సనల్ లైఫ్లో కూడా ఇలాంటి ఎదురు దాడి జరిగిన తర్వాత దాన్ని గుర్తుపెట్టుకొని చాలా ఉద్వేగంగా ఈ సీన్ నటించిందంటే అది శాకుంతలం. తెర మీద ఎలా నటించిందో చూడండి అని నువ్వు రాయాలి ఆర్టికల్. నువ్వు అలా రాయాలా? సమంత విడాకుల గురించి ఏం చెప్పిందో తెలుసా? నా మొదటి కూడా అలా అంట, ఇలా అంట, అట్లా అంట, ఇట్లా అంట, ఇంత రాశారు. నెక్స్ట్ కస్టడీ రిలీజ్ అయినప్పుడు కూడా అంతే. కస్టడీ లేదు ఎక్కడ కూడా, మొత్తం ఇదే సంత. ఏజెంట్ కూడా మనం మాట్లాడుకున్నాం. నీకు నువ్వు డైరెక్టర్కి ఏదో గొడవ అయిందంట కదా, ఒరే ఏజెంట్ గురించి కదరా నేను కూర్చున్నా ఇక్కడ, ఏం మాట్లాడుతున్నావు, ఏదో అయిపోయింది. ఎప్పుడు కూడా ఇంత ఆ మధ్యకాలంలో హరిశంకర్కి విలేకరులకు అయిన దాడి కూడా తెలుసు మనకి. నేను ఎవరిని ఏం అనట్లా యాక్చువల్గా చెప్పాలంటే, వీళ్ళని తిట్టడం కాదు, మన చుట్టే తిరుగుతారు రోజు కాబట్టి. ద ఓన్లీ రీజన్ వెన్ దే ఆర్ ఆస్కింగ్ అంటే ఎక్కడ ఉన్నాము, దేని గురించి మాట్లాడాలని ఒకటి తెలుసుకుంటే చాలు. సెలబ్రిటీ కదా, అబ్బాయి ఇప్పుడు దొరికాడు, ఇంకెప్పుడు దొరుకుతాడో, మళ్ళీ ఈ జన్మకి దొరుకుతాడో లేదో, మళ్ళీ సార్ 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 మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఏంటి అని ఎందుకు అడుగుతావు? ఆయన వచ్చింది ఎందుకు, దేనికోసం వచ్చాడు, అది కదా అడగాలి. సో ఎప్పుడైనా సరే, ఇప్పుడు నాకు ఇదే చూసా వైజయంతిది, మీరు సినిమాలు ఎలా చేశారు, అంత పెద్ద స్టార్తో ఎలా చేశారు, ఎంత బాగా చేశారు మేడం. ఆమెను అడుగు క్వశ్చన్, మేడం వీళ్ళ తరంలో మీరు ఆయనతో చేశారు, వాళ్ళతో చేశారు, మళ్ళీ వీళ్ళతో చేశారు, మీకు ఎలా ఉంది, ఇవి కదా అడగాలి.
కరెక్టే. ఇవన్నీ మీరు వదిలేసి ఈ టాపిక్ విజయశాంతి గారి అడుగుంటుంటే ఎంత బాగుండేది. బాగుండేది. ఎందుకంటే అప్పుడు మళ్ళీ బాలయ్యతో ఎప్పుడు చేస్తారని అడుగు, అవును. సంతోషంగా ఉంటది. ఏదో ఒక సినిమా వాట్ ఎవర్. ఇప్పుడు చిరంజీవి గారితో విజయశాంతి ఎప్పుడు చేస్తారని అడగట్లా, మొన్న అడగల, అప్పుడెప్పుడు సరిలే నీకెవరు అప్పుడు వీళ్ళు కౌగిలించుకున్నప్పుడు. అవును అడిగారు. అట్లాంటివి ఏమన్నా మాట్లాడండి, పెద్దవాళ్ళకి ఏదో గౌరవం ఇచ్చుంటది. ఇప్పుడు ఈ పిల్లోడిని ఎందుకు కాంట్రవర్సీ చేద్దాం అనుకుంటారు కావాలని. ఇప్పుడు సరే, ఇప్పుడు ఎందుకండి బాబాయ్ గురించి అన్నాడు అనుకో, ఏం రాస్తావు? బాబాయ్ గురించి అడగగానే మొత్తం మూతి అష్టవంకర్లు తిప్పేసిన కళ్యాణరావు, అంతేనా? అంతకు మించి ఏం రాస్తావు నువ్వు? ఇక్కడ అర్జున్ సన్న వైజయంతి ఏది అలా. ఇప్పుడు కుటుంబంలో 10 మంది ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళందరి గురించి నీకు అవసరంలా, నీ గురించి నువ్వు అడుగు. సినిమా చేసావు చాలా ఇనఫ్. మళ్ళీ ఎన్టీఆర్తో ఎప్పుడు చేస్తావు, మీ కాంబినేషన్లో సినిమా చూడొచ్చా, ఎందుకు అవన్నీ? పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నువ్వు ఏదైనా అడుగు, నీ ఇష్టం. అది పర్సనల్ ఇంటర్వ్యూ. నువ్వు అతని గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అంశాలన్నీ నువ్వు 2 hours చేయి, 3 hours చేయి, వాట్ ఎవర్. చెప్పుల దగ్గర నుంచి తల దువ్వెన వరకు అన్నీ అడిగేసి మనస్ఫూర్తిగా చదువు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి పేర్లు చదువు, చెప్తాడు. ఒక ప్రొఫెషనల్గా వెనకాల బ్యానర్ పడిందంటే ఎప్పుడైనా నువ్వు అడిగే ప్రతి ప్రశ్న బ్యానర్ గురించే ఉండాలి. అండ్ వీళ్ళిద్దరి కాన్వర్సేషన్ కూడా కాస్త ఆసక్తికరంగానే నడిచిందిగా. అఫ్ కోర్స్. అదే నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ప్రాంతంకి వాళ్ళు వచ్చి ఆ ప్రాంతంకి వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ విషయాలే అడుగు. నీకు పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు అన్నీ అడుగు, నీ లోపల ఉన్నాయన్నీ తీర్చేసుకో. ఎక్కడ దొరికితే అక్కడ ఈడు మళ్ళీ ఇంకెప్పుడు దొరుకుతాడో ఈ జన్మకి అనే ఫీలింగ్ పెట్టుకోండి. భయంతో కూడా గబగబా అడగడం. అడిగిన తర్వాత వాళ్ళు చెప్పినా బాధే, చెప్పకపోయినా బాధే, ఏం చెప్పినా బాధే. చూడు, అంటే ఇలాంటి ఇష్యూస్ వల్ల ఫ్యామిలీలో గొడవలు కూడా అవుతున్నాయి. నిజం చెప్పాలంటే బాలకృష్ణ గారికి వీళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు, కానీ ఇలాంటి ప్రశ్న వల్ల వీళ్ళేమో మాట్లాడలేరు. ఖచ్చితంగా అడుగుతాడు. ఇప్పుడు అల్లు అర్జున్ లేకపోతే సురేష్ నీకు ఇంటర్వ్యూ ఇచ్చాడు, లేదా సినిమా కనపడ్డాడు అనుకో, మెగా ఫ్యామిలీతో మీ అనుబంధాలు ఎలా ఉన్నాయి చెప్పండి. ఎందుకయ్యా నీకు అవన్నీ? ఆ పిల్లోడు ఏ సినిమా కోసం వచ్చాడు, ఏ బ్యానర్ని ప్రమోట్ చేయడానికి, ఆస్ దట్ ఓన్లీ, అంతే. అప్పట్లో మీ అన్నకి ఏదో అయింది కదా సంధ్య థియేటర్, దాని మీద నీ అభిప్రాయం చెప్పు. అడగొద్దు. నీకుంటది ఉత్సుకత తీర్చుకోవాలని, తనివి తీరా. షుడ్ నాట్. అది దట్ ఈజ్ అన్ప్రొఫెషనల్. ఎప్పుడు జరిగింది అప్పటికే. మన మీడియాలోనే కదా ఉన్నాం. మీడియా అంటే న్యూస్ అంటే ఏంటి, ఆల్వేస్ ఫ్రెష్. ఎప్పుడు గతంలో అన్ని తవ్వి 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 ప్రతిసారి కనిపించిన ప్రతిసారిలో వేధించి వేధించి చంపొద్దు మనుషుల్ని. పైగా ఇప్పుడు బాలకృష్ణ గారికి అలానే విజయశాంతి గారికి ఒక హిట్ పేరు అనే పేరు ఉండింది. అవును అవునవును. ఇప్పుడు బాబాయ్ అంటే కొడుకుతో చేస్తున్నట్టే. సో ఒక రకంగా చెప్పాలంటే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ కూడా ఇచ్చారట. యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని ఫైట్లు అవి చేశారంట. వైజయంతి అనే సినిమా ఉందమ్మా విజయశాంతిది, దానికి సీక్వెల్ ఇదే అని చెప్తే బాగానే ఉండేది. అవునా? కర్తవ్యం కూడా ఉంది. సరే, అప్పుడు విజయశాంతి చేసిన తర్వాత పెళ్ళయి ఇప్పుడు ఇంత పెద్ద పిల్లోడు పుట్టిన తర్వాత కూడా దాన్ని సాగ తీయొచ్చు కదా. మరి వీళ్ళు ఏ కథ తీసుకున్నారో నాకైతే తెలియదు. వీళ్ళు ఎంచుకున్న స్టోరీ ఏంటి, కొడుకేమో సొసైటీని డిస్టర్బ్ చేస్తున్నాడు, ఈవిడేమో కాపాడాలి. కొడుకునే ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో ఏంటి అంటే ఇంతకు ముందు ఎలాగా సూపర్ స్టార్ లాగా ఫైటింగ్స్ అవి చేశారో ఈ సినిమాలో కూడా అలాగే విజయశాంతి ఈ వయసులో అసలు నిజంగా ఎంత గ్రేట్. సో దాని గురించి మాట్లాడితే బాగుండుండే. అవన్నీ అడిగినా బాగుండు కదా. ఎందుకంటే అప్పుడున్న ఎనర్జీ వేరు, అప్పుడున్న ఓపిక వేరు. అప్పుడు ఒక రకంగా చెప్పండి కొన్ని సీన్లకి డూపులు లేకుండా సరే చెయ్యొచ్చు. బట్ ఇప్పుడున్న ఏజ్ అది కాదు. ఆ ఏజ్ లో ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా అత్త పాత్రలు, మన తల్లి పాత్రలు, నగ్మ అండ్ లేకపోతే రమ్యకృష్ణ లాగా సేఫ్ జోన్ పాత్రలు వేయొచ్చు. అంటే హావభావాలు మాత్రమే పలికిచ్చి పవర్ఫుల్ గా ఉండే. సరే నీకు చేసింది కదా అలా ఫిజికల్ గా, కానీ రోపులు కట్టలేము మనం. ఇప్పుడు ఈ వయసులో రోపులు కడితే అమ్మో ఎలా ఉంటుంది. బట్ అయినా చేసింది, తన ఎనర్జీ చూడ ఎంత బాగుందో. చూడాలి ఎలా ఉండబోతుంది. థ్యాంక్ యూ.